హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసిక్ ఛానల్. ఈరోజు మంచి వీడియోతోటి మనకు బాగా యూజ్ఫుల్ అయ్యే వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే గ్యాప్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. గ్యాప్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంటో తెలుసుకున్నాము. గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనము స్టడీస్ చదువుతాం కదా. 10th అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత, 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మధ్యలో ఏదన్నా గ్యాప్ వచ్చి మనం ఆ గ్యాప్లో తర్వాత ఏదన్నా ఎక్కడన్నా చేరాలనుకుంటే వాళ్ళు ఏదన్నా చేయాలనుకుంటే వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఉంది కదా, ఈ మధ్య గ్యాప్లో మనం వీలైతే ఎంసెట్ కోచింగ్ తీసుకుంటాం. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్లో ర్యాంక్ రాకపోతే మంచి ర్యాంక్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటాము, లేదా నీట్ కోచింగ్ తీసుకుంటాము. ప్లస్ ఏదైనా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినట్టు ఏదైనా మంచి ర్యాంక్ కోసం కోచింగ్ తీసుకుంటాం ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ కోచింగ్. నెక్స్ట్ వచ్చి అది దాని తర్వాత వచ్చి డిగ్రీ తర్వాత పీజీ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది మేనేజ్మెంట్ కోటాలో తీసుకుంటారు, లేకపోతే ఐసెట్, క్యాట్ రాస్తారు ఫ్రెండ్స్. క్యాట్ ఎందుకంటే అది ఎంబీఏకి, ఐసెట్ బోత్ ఎంబీఏ ఎంసీఏ ఫ్రెండ్స్. అది సేమ్ మన ఎంసెట్ లాగే ఉంటుంది. అది కూడా ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది కూడా మంచి ర్యాంక్ కోసము లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. దానిలో కూడా అలాంటప్పుడు ఏంటంటే కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు మనల్ని గ్యాప్ సర్టిఫికేట్ అని అడుగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. అది 3 స్టెప్స్లో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ గ్యాప్ సర్టిఫికేట్ అనేది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటాం కదా, కోర్సు మంచి ర్యాంక్ కోసం ఆ ఇన్స్టిట్యూట్లో మనం కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చి అఫిడవిట్ చేయించండి. మన జిల్లా కోర్టులు ఉంటాయి కదా, ప్రతి ఏరియాలో ఉంటాయి. జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో కానీ, డివిజన్లో కానీ జిల్లా కోర్టులు ఉంటాయి. అక్కడికి పోయి అఫిడవిట్, గ్యాప్ సర్టిఫికేట్ కోసం అఫిడవిట్ నోటరీ చేయించి 100 రూపీస్ బాండ్ పేపర్ మీద అట్లాగైనా తీసుకొస్తాం. లేదు అనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి అని అంటే వాళ్ళు ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ మనం చూపించినా పర్లేదు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటుంది. అట్లాగైనా గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు సార్. మనం చెప్పాలి ఫ్రెండ్స్, ఏది ఏంది ఎలా, ఈ మధ్యలో ఏం చేసాము, ఈ గ్యాప్లో ఏం బాగలేకుండా వచ్చిందా, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందా అని చెప్పాలి ఫ్రెండ్స్ వాళ్ళకి. ఆ ఫార్మాట్ ఉంటుంది, అది ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. లేదనుకుంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో వచ్చి మామూలుగా గ్యాప్ సర్టిఫికేట్ కోసము అఫిడవిట్ చేయించమంటారు, చేయించుకొని రమ్మంటారు. అప్పుడు మనం అఫిడవిట్ చేయించుకున్న తర్వాత గ్యాప్ సర్టిఫికేట్ అని తీసుకోవడం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అది మనం ఏం తీసుకుని వెళ్ళాలంటే మొత్తం మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఏమి, ఆధార్ అయితే అన్నీ తీసుకుని వెళ్ళండి. ప్లస్ జెరాక్స్ కాపీలు కూడా తీసుకుని వెళ్ళండి. ఇక్కడ మనకు ఉపయోగం లేకపోయినా కూడా రేపు కౌన్సిలింగ్లో జెరాక్స్ కాపీలు ఉపయోగపడతాయి. ఎందుకంటే సేఫ్టీగా 2 జెరాక్స్ కాపీలు, 3 సెట్స్, 4 సెట్స్ అట్లా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకని మంచిది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యి కూడా ఖాళీగా ఉంటారు, మళ్ళీ చదవాలనుకుంటారు. ఈ 7 ఇయర్స్ గ్యాప్ అయిపోయిందా, మధ్యలో ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ అది గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ పీరియడ్లో మనం ఏం చేసాము, ఏం చదివాము, ఇప్పుడు ఏం చదువుతాం అనే కూడా అడుగుతారు. అలాంటప్పుడు మనం ఎన్ఓసి తీసుకోవాల్సి వస్తుంది. ఎన్ఓసి కావాల్సి వస్తే మనం ఫస్ట్ అఫిడవిట్ చేయించింది నాకు చెప్పిన ఫార్మాట్లో. తర్వాత వచ్చి మీ సేవా సెంటర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మన దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్, అక్కడికి వెళ్ళి మనము ఎన్ఓసి అర్జీ రాస్తే సర్టిఫికేట్స్ అన్ని చూపిస్తే వాళ్ళంతా ఓకే చేసి మనకి గ్యాప్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తారు. అది మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మ్యాపింగ్ అవుతాయి. వాళ్ళంతా ఓకే, మనది ఆధార్ కార్డు అవన్నీ చూసిన తర్వాత వీళ్ళ మీద ఏం లేవు అని చెప్పిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వీళ్ళకి మళ్ళీ పెడతారు ఫ్రెండ్స్. అప్పుడు మనకి అది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దానికి సంబంధించిన కమ్యూనికేషన్ అంతా మనకి మెసేజ్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ వస్తుంది. లేకపోతే ఆ మీ సేవా సెంటర్స్లో పోయి అప్పుడప్పుడు అడుగుతా ఉండండి మీరు అప్లికేషన్ స్టేటస్ కోసము. నెక్స్ట్ దాదాపు మెసేజ్లో వస్తుంది ఇష్యూ అని చెప్పి, సబ్మిటెడ్ అని చెప్పి అట్లా మెసేజ్లు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ 3 స్టెప్స్లో మనం గ్యాప్ సర్టిఫికేట్ని తీసుకోవచ్చు. ఈ గ్యాప్ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నంలో మీరు మాత్రం టెన్షన్ పడపాకండి. కౌన్సిలింగ్ టైం వచ్చేస్తుంది, ఇంకా ఏది అవ్వలేదని నిదానంగా చేసుకొని ఏం ఇబ్బంది లేదు. 1 డేలో కూడా గ్యాప్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, ఒక గంటలో కూడా. కొద్దిగా ముందు టైం మీకు మీరే కేటాయించుకోండి, గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్ సెంటర్స్లో కూడా గ్యాప్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఉంటాయి, పీడిఎఫ్ ఫార్మాట్లో. అవి తీసుకొని స్పెసిమెంట్ కాపీ వాళ్ళ దగ్గర లేకపోతే, అఫిడవిట్ దగ్గర కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ దగ్గర కానీ లేకపోతే మీరు ఈ ఫార్మాట్లో కావాలి 100 రూపీస్ బాండ్ పేపర్ మీద అని చెప్పండి అఫిడవిట్ చేయించేటప్పుడు జిల్లా కోర్టు దగ్గర.
అది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఫార్మాట్. ఆ ఫార్మాట్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని ఫాలో అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. గ్యాప్ సర్టిఫికేట్ తీసుకునేది ఇది ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఈజీగానే తీసుకోండి, టెన్షన్ పడబాకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియో తోటి, మంచి జనరల్ ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కార్తిక్ రాశి ఛానల్, మీ కార్తిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.